హాయ్ ఫ్రెండ్స్, మన ఈరోజు ఐ లైక్ ఇట్ దిస్ వే అనే కాన్వర్సేషన్ బేస్డ్ ఒక అందమైన స్టోరీ కోసం తెలుసుకుందాము. ఈ స్టోరీలోని ముఖ్యమైన క్యారెక్టర్స్ సీత యొక్క మదర్ మరియు సీత యొక్క బ్రదర్. ఇట్ వాజ్ గ్రోయింగ్ డార్క్. చీకటి పడుతుంది. సీతాస్ మదర్ కేమ్ హోమ్ ఫ్రమ్ ఫార్మ్. సీత యొక్క తల్లి పొలం నుంచి ఇంటికి వచ్చింది. దేర్ వర్ బుక్స్ ఎవ్రీవేర్. ఇంట్లో ప్రతి చోట బుక్స్ ఉన్నాయి. దేర్ వర్ టాయ్స్ ఎవ్రీవేర్. ఇంట్లో ప్రతి చోట బొమ్మలు పరిచేసి ఉన్నాయి. దేర్ వర్ క్లోత్స్ ఎవ్రీవేర్. ఇంట్లో ప్రతి చోట బట్టలు అయితే కనిపిస్తున్నాయి. వాట్ ఏ మెస్. ఇల్లంతా గందరగోళంగా అపరిశుభ్రంగా అయితే ఉంది. ఇక్కడి నుంచి అయితే కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది. మదర్, సీత, లెటస్ క్లీన్ అప్ ద రూమ్ డియర్. మనం మన గదిని శుభ్రం చేసుకుందామా? ఎస్ అమ్మా. అలాగే అమ్మా. సీత ఫోల్డెడ్ హర్ క్లోత్స్ అండ్ లుక్డ్ ఎట్ మదర్. సీత బట్టల్ని శుభ్రంగా మడతపెట్టి తల్లి వైపు చూసింది. మదర్, కీప్ దెమ్ ఇన్ ద షెల్ఫ్. ఆ బట్టల్ని అల్మారాలో పెట్టు. దెన్ సీత పిక్డ్ అప్ హర్ బుక్స్ అండ్ పుట్ దెమ్ ఆన్ ద టేబుల్. అప్పుడు సీత తన బుక్స్ అన్నీ తీసుకుని టేబుల్ మీద పెట్టింది. కీప్ యువర్ బుక్స్ ఇన్ యువర్ స్కూల్ బ్యాగ్. నీ బుక్స్ అన్నీ నీ స్కూల్ బ్యాగ్లో పెట్టేసుకో. అమ్మా, ఐ నీడ్ ఎ న్యూ నోట్బుక్ ఫర్ ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ కోసం ఒక కొత్త నోట్బుక్ కావాలి. మదర్ కాల్డ్ సీతాస్ బ్రదర్ రాజా అండ్ సెండ్ హిమ్ టు బై ద నోట్బుక్. సీత తల్లి సీత అన్నయ్య రాజాని పిలిచి ఇంగ్లీష్ కోసం ఒక కొత్త నోట్బుక్ కొనమని పంపించింది. నౌ పికప్ యువర్ టాయ్స్. ఇప్పుడు నీ బొమ్మలన్నీ తీసి పెట్టుకో. వే షల్ ఐ కీప్ దీస్ టాయ్స్ అమ్మా? నేను ఈ బొమ్మలన్నీ ఎక్కడ పెట్టుకోను? మదర్ హెల్ప్డ్ సీత టు మేక్ ఎ టాయ్ బాక్స్ విత్ ఎ వేస్ట్ కార్డ్బోర్డ్ బాక్స్. ఒక పనికిరాని అట్టపెట్టెతో బొమ్మలు పెట్టి తయారు చేయడానికి అమ్మ సీతకి సహాయం చేసింది. సీత పుట్ హర్ టాయ్స్ ఇన్ ద బాక్స్. పనికిరాని అట్టపెట్టెతో తయారు చేసిన టాయ్ బాక్స్లో సీత తన బొమ్మలన్నీ పెట్టుకుంది. దెన్ షీ పుష్డ్ ద బాక్స్ అండర్ ద కార్ట్. ఆ బొమ్మలు పెట్టిన అట్ట బాక్స్ని మంచం కిందకు తోసింది. వెరీ గుడ్ డియర్. దిస్ ఈజ్ వాట్ యు మస్ట్ డూ బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఎవ్రీ డే. చాలా మంచి పని చేశావు. నువ్వు ప్రతిరోజు నిద్రపోయే ముందు చేయవలసిన పని ఇదే. ఎస్ అమ్మా, ఐ లైక్ ఇట్ దిస్ వే. అలాగే అమ్మా, నాకు ఈ విధంగా చేయడం చాలా ఇష్టమైంది. ఐ లైక్ ఇట్ దిస్ వే అంటే గదిలో చిందరవందరగా అపరిశుభ్రంగా ఉన్న దుస్తుల్ని, పుస్తకాల్ని, బొమ్మల్ని క్రమ పద్ధతిలో నీట్గా సర్దుకోవడం. ఐ లైక్ ఇట్ దిస్ వే అనే ఈ టైటిల్ అయితే ఈ స్టోరీకి చాలా నీట్గా సరిపోయింది. ఆఫ్టర్ హ్యావింగ్ హర్ ఫుడ్, సీత లేడ్ డౌన్ ఆన్ ద కాట్ టు స్లీప్. తన భోజనం ముగించిన తర్వాత సీత నిద్రపోవడానికి మంచం మీద పడుకుంది. గుడ్ నైట్ అని తల్లి కూతుళ్ళు ఒకరికొకరు గ్రీట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.